హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో కొన్ని తెలుగు వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా చెప్తారో తెలుసుకుందాం. మొదటిగా నేను అంత ఫాస్ట్గా తినలేను. నేను అంత ఫాస్ట్గా తినలేను ఇలా చెప్తుంటాం కదా. దీన్ని మనం ఐ కాంట్ ఈట్ దట్ ఫాస్ట్. ఐ కాంట్ ఈట్ దట్ ఫాస్ట్. ఐ కాంట్ అంటే నా వల్ల కాదు అని వస్తుంది. ఈట్ అంటే తినలేను, తినడం వస్తుంది. కాంట్ అంటే లేను, నెగిటివిటీలో వచ్చేస్తుంది. ఐ కాంట్ ఈట్ దట్ ఫాస్ట్ అని చెప్తూ ఉంటాము. నెక్స్ట్ అండి, వెళ్ళాలనే విషయం నువ్వు మర్చిపోయావా? వెళ్ళాలనే విషయం నువ్వు మర్చిపోయావా ఇలా చెప్తుంటాం కదా. దీన్ని మనం డిడ్ యు ఫర్గట్ దట్ వీ హ్యావ్ టు గో. డిడ్ యు ఫర్గట్ దట్ వీ హ్యావ్ టు గో ఇలా చెప్తూ ఉంటాము. ఫర్గట్ మీన్స్ మర్చిపోవడం. వీ హ్యావ్ టు గో అంటే మనం వెళ్ళాలనే విషయం అని వస్తుంది. నెక్స్ట్ అండి, కొనాల్సినవి ఇంకేమైనా ఉన్నాయా? కొనాల్సినవి ఇంకేమైనా ఉన్నాయా ఇలా అడుగుతుంటాం కదా. దీన్ని మనం ఇఫ్ దేర్ ఎనీథింగ్ ఎల్స్ టు బై. ఇఫ్ దేర్ ఎనీథింగ్ ఎల్స్ టు బై అని చెప్తూ ఉంటాం. బై అంటే కొనడం అని వస్తుంది. ఇఫ్ దేర్ ఇంకేమైనా, ఇఫ్ దేర్ అంటే ఇంకేమైనా అలా వస్తుంది. ఓకేనా. నేను ఫోటోలో సరిగ్గా కనపడట్లేదు. నేను ఫోటోలో సరిగ్గా కనపడట్లేదు ఇలా చెప్తుంటాం కదా. దీన్ని మనం ఐఎమ్ నాట్ లుకింగ్ గుడ్ ఇన్ ద ఫోటో. ఐఎమ్ నాట్ లుకింగ్ గుడ్ ఇన్ ద ఫోటో. నాట్ లుకింగ్ అంటే కనపడట్లేదు అని వస్తుంది. ఐఆమ్ అంటే నేను అని వస్తుంది. గుడ్ అంటే మంచిగా, చక్కగా, సరిగ్గా అని వస్తుంది. నెక్స్ట్ అండి, వెళ్ళే ముందు భోజనం చెయ్యి. వెళ్ళే ముందు భోజనం చెయ్యి ఇలా చెప్తుంటాం కదా. దీన్ని మనం హ్యావ్ లంచ్ బిఫోర్ యూ గో. హ్యావ్ లంచ్ బిఫోర్ యూ గో అని చెప్తుంటాం. హ్యావ్ లంచ్ అంటే భోజనం చెయ్యి అని వస్తుంది. బిఫోర్ యూ గో వెళ్ళే ముందు, వెళ్ళే ముందు అని వస్తుంది. నెక్స్ట్ అండి, నేను నీకు ఎలా కనిపిస్తున్నాను? నేను నీకు ఎలా కనిపిస్తున్నాను ఇలా అడుగుతుంటాం కదా. దీన్ని మనం హౌ డు ఐ లుక్ టు యూ. హౌ డు ఐ లుక్ టు యూ అని అడుగుతూ ఉంటాం. నెక్స్ట్ ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్ అండి. నేను అంత ఫాస్ట్గా పరిగెత్తలేను. నేను అంత ఫాస్ట్గా పరిగెత్తలేను. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్తారో మీరు నాకు కామెంట్ చేసి చెప్పండి. నెక్స్ట్ అండి, నేను నీకు పని మనిషిలా కనిపిస్తున్నానా? నేను నీకు పని మనిషిలా కనిపిస్తున్నానా ఇలా అడుగుతుంటాం కదా. దీన్ని మనం డూ ఐ లుక్ లైక్ ఏ సర్వెంట్ టు యువర్ ఐస్. డూ ఐ లుక్ లైక్ ఏ సర్వెంట్ టు యువర్ ఐస్ అని అడుగుతుంటాము. సర్వెంట్ మీన్స్ పని మనిషి. టు యువర్ ఐస్ అంటే నీ కళ్ళకి అని వస్తుంది. డూ ఐ లుక్ లైక్ అంటే నేను నీకు అని వస్తుంది. ఓకేనా. డూ ఐ లుక్ లైక్ ఏ సర్వెంట్ టు యువర్ ఐస్ ఇలా మనం చెప్తూ ఉంటాము. నెక్స్ట్ అండి, నేను ఎవరికీ చెప్పకుండా ఆమెకి కాల్ చేశాను. నేను ఎవరికీ చెప్పకుండా ఆమెకి కాల్ చేశాను ఇలా చెప్తుంటాం కదా. దీన్ని మనం ఐ కాల్డ్ హర్ వితౌట్ టెల్లింగ్ ఎనీవన్. ఐ కాల్డ్ అంటే చేశాను వస్తుంది. తనకి కాల్ చేశాను. హర్ మీన్స్ తనకి అని వస్తుంది. వితౌట్ అంటే చెప్పకుండా. టెల్లింగ్ ఎనీవన్. వితౌట్ టెల్లింగ్ అంటే ఎవరికి చెప్పకుండా చేశాను అని వస్తుంది. నేను అక్కడికి వెళ్ళాలని అనుకోలేదు. నేను అక్కడికి వెళ్ళాలని అనుకోలేదు ఇలా చెప్తుంటాం కదా. దీన్ని మనం ఐ డోంట్ వాంట్ టు గో దేర్. ఐ డోంట్ వాంట్ టు గో దేర్ అని చెప్తూ ఉంటాము. ఐ డోంట్ వాంట్ టు గో దేర్. థ్యాంక్ యూ అండి. ఇది ఇవాల్టి వీడియో. రేపు వీడియోలో మనం మరికొన్ని తెలుగు వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా చెప్తారో తెలుసుకుందాం. థ్యాంక్ యూ.